ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి ఒక స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాల్లోకి వచ్చారు. కమల్ హాసన్ గారు అలా చూసి ఫస్ట్ టైం నేను చూసి అప్పుడు ఏదో దేవుడు మనకి దర్శనం. ఓన్లీ ఆనంద్కు మాత్రమే మణిరత్నం గారి దగ్గర నుంచి ఎందుకు ఇన్ని ఛాన్సులు, ఎందుకు ఇన్ని సినిమాలు, ఎందుకు ఇంత ప్రేమ? నాకు ఛాన్స్ కావాలని ఆయన దగ్గర వెళ్ళి ప్రాణం తీశాను. ఆయన ఏంట్రా ఆఫీస్ నుంచి వెళ్ళరా అని. ఆ దొంగ దొంగ సినిమాకి ప్రాణాలు పోయినా పర్లేదని మీరు ఏమైనా నిర్ణయించుకున్నారా? ఆ ట్రైన్ ఇలా ఉంటుందండి పైన, ఇలా వెళ్తుంది. అప్పుడు ఆ టైంలో ఆ పిక్చర్ లేకపోతే నేను లేదు. కేర్ ఆఫ్ కానిస్టేబుల్ ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఎందుకంటే ఇట్స్ కావ్యం అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో నేను రిమోట్ని కొట్టేశాను కింద. 4 క్యారెక్టర్స్ ఒక్కరే. నాకు పిచ్చెక్కింది. పిచ్చెక్కి నేను పైకి వెళ్ళి సిగరెట్ తాకి నా వైఫ్ దగ్గర, ఏంటి చాలా ఎక్కువగా చేస్తున్నావు నువ్వు ఒక పిక్చర్ చూసి వెళ్ళి చిన్న కొడుకులు వీళ్ళు. ఒక అమ్మాయి కోపం లాంటి ఒక సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు? ఆ టైంలోనే నాకు ఫిలింకి 3-4.5 lakhs 5 lakhs అలా. దట్ ఈస్ అ బిగ్ మనీ దట్ టైం. చాలా ఒకే హిస్టరీ క్రియేట్ చేసిన హీరో నేను అనుకుంటున్నాను. అదే అన్ని పిక్చర్స్. కరోనా వచ్చింది, అకౌంట్ జీరో. అవును, ఒక రకంగా ఇంట్లో అవసరాలకు కూడా డబ్బులు లేవు, ఫుల్ పోయింది డబ్బు. పైసా ఒక్క పైసా కూడా లేదు. పైసా కూడా లేదు. ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా పెద్ద కారు ఎందుకు ఈ ఇల్లే చాలా పెద్దది, మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఇంతకంటే ఇంకొక చిన్న ఇల్లుకి వెళ్దామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఒక హోటల్లో స్టే చేస్తే ఒక 10,000 రూపీస్ అవుతుందని పెట్టుకోండి, మంత్లీ 3 lakhs. ఆ ఇంట్లో అదే అవుతుంది. చేతిలో సినిమాలు లేవు, బాడీ వెయిట్ వచ్చేసింది. అవును, డ్రింక్ కూడా చేసినట్టు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవునవును. ఇలాంటి ఒక ఫేజ్ నుంచి సుకుమార్ గారి దగ్గర నుంచి కాల్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను ఆ పిక్చర్ వెళ్ళేప్పుడు సుకుమార్ ఎవరైనా నాకు తెలియదు. ఓకే. ఈ 40 years లో ఫైనాన్షియల్ గా ఎలా ఆలోచనలు ముందుకెళ్ళారు? నేను ఫైనాన్షియల్గా ఆలోచించి కరెక్ట్గా చేస్తుంటే ఇప్పుడు ఒక 300 crores ఉంటుంది సార్. ఇమాజిన్, ఇక్కడ నానిక్రామ్గూడలో హాఫ్ ఏకర్ 6 lakhs. 6 lakhs హాఫ్ ఏకర్ 94-95లో వెళ్తే ఫుల్ రాక్స్. అక్కడ నేను ఈ రాక్స్ ఎవరు తీస్తారు అని అడిగారు. ఆ రోజుల్లో మీరు రాజమౌళి గారిని అతి దగ్గర నుంచి చూశారు. నేను రెడ్ అని ఒక పిక్చర్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో యాక్ట్ చేసేప్పుడు ఒకరు ఇలా షూటింగ్ చూస్తున్నారు, చూస్తే రాజమౌళి. అప్పుడే ఐ థింక్ యూ వాస్ ఇన్ లవ్ ఆర్ సంథింగ్. విక్రమ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేకపోయింది, ఇది ఫ్యాక్ట్ కూడా. బట్ అతను నేను తెలుగు వాడిని, తెలుగులోనే కొట్టాలి, తెలుగులోనే సక్సెస్ అవ్వాలి, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు చాలా బాధపడేవారు. ఆయన చాలా బాధపడేవాళ్ళం, ఎందుకంటే అంత కష్టపడేవారు ఆయన లైఫ్లో ఆయన. సో ఒకసారి ఇక్కడ బ్రహ్మాజీ ఇంట్లో డిన్నర్ కోసం పిలిచారు. అప్పుడు ఈయనే నన్ను హోటల్కి వచ్చి పికప్ చేయాలి. ఎవరు, రవితేజ. ఫియట్ ఊనో, అప్పుడు ఫియట్ ఊనో కార్ వచ్చి పికప్ చేసి సిగరెట్ నేను లైట్ చేసి, నా కార్లో సిగరెట్ అని తాగకూడదు. అలాగే రాజశేఖర్ గారితో కూడా మీరు రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు ఇన్ని తెలిసిన ఆనంద్ ఛాలెంజ్ చేసి మరి కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తాను అని ఎందుకు అంత గర్వంగా చెప్తున్నారు? అంత గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే, బై ద టైమ్ ఈజ్ 25 హీ విల్ హ్యావ్ మినిమం ఆఫ్ 25 crores. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా యాక్టర్స్ అంటూ మనం తరచుగా వింటూ ఉంటాము. అయితే ఈ పాన్ ఇండియా యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో ఓ రియల్ ఓజీ ఉన్నాడు. ఈ ట్రెండ్ స్టార్ట్ కాకముందే మొత్తం ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక రౌండ్ వేసి చాలా బిజీగా 40 సంవత్సరాలుగా యాక్టర్స్గా కొనసాగుతూ, సో ఆయన ఆనంద్ భారతి గారు ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. చాలా సంతోషం ఆంటీ, చాలా ఎక్కువగా చెప్పేశారు. పాన్ ఇండియా స్టార్ అంత పెద్దది సార్. అంటే యాక్చువల్గా నేను ఆ ఓడి వాడడానికి కూడా కారణం ఏంటంటే రియల్ ఓజీ, ఎందుకంటే ఈ పాన్ ఇండియా ఇంగ్లీష్లో వేసుకున్నాను. నేను 3 languages మెయిన్ చేశాను. కన్నడలో కొంచెం పిక్చర్స్ చేశాను. కన్నడలో 3 movies ఏమో చేశాను. 3 movies ఏమో చేశాను. ఒక సీజనల్, ఒక టైంలో మొత్తం మలయాళం, ఒక టైంలో మొత్తం తెలుగు, తమిళ.
సో 3 లాంగ్వేజెస్లో చాలా పిక్చర్స్ చేశాను. అంటే ఈ జనరేషన్ కొంతమందికి ఏంటంటే అన్ని ఇండస్ట్రీలో బిజీగా ఉండే యాక్టర్స్ అని ఒక లిస్ట్ తీస్తే చాలా మందికి ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు ఇలాంటి కొంతమంది యాక్టర్స్ కనిపిస్తారు. బట్ వాళ్ళందరికంటే ముందే మీరు ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన వ్యక్తి మీరు. అవును అవును. సో అందుకని నేను ఆ రియల్ ఓజీ అని ప్రకాష్ రాజ్ వచ్చే ముందే నేను ఆల్రెడీ 7-8 ఇయర్స్ ముందే సినిమాకి వచ్చేసాను, చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాను. అవును. సో ఎనీహౌ మై ప్లెజర్ టు బి హియర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అడిగి నేను ఆ తర్వాత రియల్ ఇంటర్వ్యూలోకి వెళ్తాను. ఒక కుర్రాడు 16-17 ఏళ్ళ కుర్రాడు సినిమా అవకాశాల కోసం ఉదయాన్నే 5 గంటలకి డైరెక్టర్లు ఇళ్ళ ముందు నిలబడితే వాళ్ళు నా మొహం చూస్తారు, నాతో మాట్లాడతారు అని చెప్పి ఒక సైకిల్ ఎక్కి రోడ్డు పైన పంపు ఉంటే ఆ పంపుతో నెలతో మొహం గడుక్కొని అవును. ఆ సైకిల్ పైన 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు తొక్కుంటా వెళ్ళి నిలబడ్డ ఆనంద్ భారతి ఈరోజు ఏ స్టేట్కి వెళ్ళినా, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 5 స్టార్ హోటల్లో స్టేయింగ్, లగ్జరీ లైఫ్, కావాల్సినంత క్రేజు. సో ఆ రోజు పంపు నెలతో మొహం గడుక్కున్న ఆనంద్ భారతిలో ఈరోజు అన్నీ ఉన్న ఆనంద్ భారతిలో వచ్చిన మార్పు ఏంటి? ఆ రోజు సైకిల్లో వెళ్ళేప్పుడే, ఆ సైకిల్లో వెళ్ళేప్పుడు ఉన్న డ్రీమ్ ఇలాంటి 5 స్టార్ హోటల్ ఉండాలని ఆలోచించి అందుకోసం మనం వెళ్ళాలి అని పెడల్ చేసి వెళ్ళాను. సో అప్పుడే నాకు తెలుసు ఇదని జరగకపోతుందని. సో అందుకోసం ఎలా జరగాలి అని తీసుకున్న స్టెప్ అది, డైరెక్టర్ని వెళ్ళి కలవడం. సో దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో ఒక్కొక్కసారి నేను సైకిల్ పెడల్ చేసి అప్పుడే నాకు తెలుసు ఎలా పెడల్ చేస్తూ నాకు మోటివేషన్ వస్తుందంటే, నేను ఎలాగైనా సినిమాలో పైకి వస్తాను, పెద్ద హోటల్లో స్టే చేస్తాను, ఏసీ కార్లో వెళ్తాను అన్ని ఇదన్నీ ఆలోచించే అది పెడల్ చేసి ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇది ఒక సక్సెస్ సార్. ఈ సక్సెస్ వల్ల మీ లైఫ్లో వచ్చిన చేంజ్ అంటే ఆ రోజున్న మెంటల్ అప్రోచ్కి ఈ రోజున్న మెంటల్ అప్రోచ్కి సో లైఫ్ని ఎలా చూస్తుంది? చాలా డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు నేను సినిమాలో ఛాన్స్ ట్రై చేసేటప్పుడు ఐ వాజ్ ఓన్లీ 17 ఇయర్స్ ఓల్డ్. 17 ఇయర్స్ ఓల్డ్లో నేను ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ కైండ్ ఆఫ్ వెరీ కన్సర్వేటివ్ ఆర్థడాక్స్ కైండ్ ఆఫ్ అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. సో అప్పుడు ఇంట్లో తెలియకుండా రావాలి, ఇదని ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను మార్నింగ్ ఎక్కడ వెళ్తున్నాను, నేను చదువు రాని కోసం వెళ్తున్నాను అని. అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాను, అది వేరే సంగతి. కానీ చదువుడానికి వెళ్తున్నారు ఈయన, ఎందుకంటే తెల్లవారుజామున ట్యూషన్స్ అని చెప్పేవాళ్ళ. అవును, తెల్లవారుజామున లేసేసి ఒకరు వెళ్ళాలంటే, అందులో ఎలా అంటే నా ఫ్రెండ్ దగ్గర చెప్తాను, నువ్వు కూడా రావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ మనం పెడల్ చేయాలి, వెళ్ళేప్పుడు టైర్డ్ అయిపోతుంది, అప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పి. సో వెళ్ళేప్పుడు ఆయన పెడల్ చేస్తారు, వచ్చేప్పుడు నీకు టీ ఇదన్నీ నేను ఐ హ్యావ్ టు బై ఫర్ హిమ్. సో ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్లో వెరీ వెరీ ఎలా అంటే సినిమాకి రావాలి, డిసప్పాయింట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్ వస్తే కూడా అది ఎలా మనకి సరి చేయాలో మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకు ఉంది. ఇప్పుడు మనం ఆలోచించేది జరగకపోతే పెద్ద లెక్కలేదు ఇప్పుడు, ఎందుకంటే అది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా మనం మరి ఎలా అది మనకి వస్తుంది అని మనకి ఆ టెక్నిక్ తెలుసు, మెచ్యూరిటీ లెవెల్ ఇదైంది. సో అప్పుడు అదని ఏం లేదు కదా, డిసప్పాయింట్మెంట్ అన్నీ తీసుకోవడం చాలా కష్టం. సో అది తర్వాత ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్ యూ బికమ్ యూ లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఇది. సో ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. కానీ ఏంటంటే నాకు ట్రై చేసి అప్పుడు నాకు క్లారిటీ ఉంది, దొరికింది సినిమాలో ఛాన్స్. నాకు 18 ఇయర్స్లో నేను సినిమాలో యాక్ట్ చేశాను ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్ హిట్, తర్వాత హీరోగా బుక్ చేశారు. అది తర్వాత అవును, నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్ చేసేప్పుడు 1988 నా ఫస్ట్ తెలుగు పిక్చర్ హీరోగా చేశాను, కృష్ణంరాజుతో, కృష్ణంరాజు గారితో చేశాను ఫస్ట్ పిక్చరు. అది తమిళ్లో విజయకాంత్ గారితో చేశాను. ఇక్కడ అంత పెద్దగా ఆడలేదు అది, కానీ 88లోనే నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్. 90లో కడపరెడ్డమ్మ, తర్వాత జగన్ నాటకం, జగపతి బాబు నేను. సో చాలా గుడ్ జర్నీ. కానీ తిరిగి చూస్తే 40 ఇయర్స్ అని మీరు ఇప్పుడు చెప్పినప్పుడే నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇయర్ 40th ఇయర్ అవుతుంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద బ్యూటిఫుల్ జర్నీ, లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ చాలా డిసప్పాయింట్మెంట్స్, జాయ్ అన్నీ కలిపి లైక్ సినిమా
ఒక సినిమాలో అన్నీ ఉంటుంది కదా, సెంటిమెంట్స్, జాయ్, తర్వాత డిసప్పాయింట్మెంట్స్, సక్సెస్, సక్సెస్, ఫెయిలియర్స్, చాలా పొగడ్తలు, విమర్శలు, ఎనిమీస్ ఎనిమీస్. ఇదన్నీ చూసి యాక్చువల్లీ ఇదన్నీ మనం ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ ఇప్పుడు చూసేప్పుడు ఇట్ ఇస్ అ సూపర్ జర్నీ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ క్లారిటీ ఉంది సార్. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి ఒక స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాల్లోకి వచ్చారు. అవును. సో మీ థర్డ్ మూవీనే కమల్ హాసన్ గారితో, అంటే Second movie. సెకండ్ మూవీ చేశారు, Second movie, third movie. థర్డ్ మూవీ, 2 సినిమాలు వారితో చేశారు. ఆ రోజు మీరు ఒక అడ్మైర్గా చూసిన పర్సన్ని ఫస్ట్ టైం సెట్లో కలిసినప్పుడు, ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎలా మీ రియాక్షన్ ఏంటి, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేశారు? ఫస్ట్ టైం అప్పుడు కమల్ హాసన్ షూటింగ్ నేను చూస్తున్నాను. కమల్ హాసన్ ఇంకో గుర్తుంది, ఒక సాంగ్ వందాల్ మహాలక్ష్మి అని ఒక పిక్చర్, ఆ పిక్చర్లో అంబిగా కమల్ హాసన్ గారు అలా చూసి ఫస్ట్ టైం నేను చూసి అప్పుడు ఏదో దేవుడు మనకి దర్శనం ఇచ్చినట్టు అప్ప కమల్ హాసన్ నేర చూస్తున్నాను అని చెప్పి అలా అంత ఫ్యాసినేట్ అయిపోయాను నేను. ఆ తర్వాత మీరు ఒక 1.5 years 2 years తర్వాత చూస్తే నేను కమల్తో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వర్క్షాప్ అని చేస్తున్నాను, అప్పుడే కమల్ హాసన్ వర్క్షాప్ అని నన్ను పిలుస్తాను. ఓకే. అక్కడ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో చక్కగా భోజనాన్ని చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయనతో ఉంటారు. సో వర్క్షాప్ అని జరిగింది. సో ఐ వాస్ థింకింగ్ ఒక 2 years ముందు నేను అలా చూసే కమల్తో నేను యాక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అది ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నేను ఆలోచించేదని జరుగుతుంది అని ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ అదని. అండ్ నా దగ్గర ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సార్, మీరు ఆన్సర్ కూడా అంతే క్లారిటీగా ఇవ్వాలి. మణిరత్నం గారికి ఆనంద్ అసలు ఏంది, మీరు ఏమైనా మాయ చేశారా ఆయన్ని? ఎందుకంటే క్వశ్చన్ చాలా లెంత్ అని ముందే చెప్పాను. మౌనరాగం సినిమాకి మీరు వెళ్ళారు, సో మీకు ఏదో లుక్ టెస్ట్ చేసి ఫోటోలు తీశారు, అయిపోయింది. ఆ తర్వాత వేరే సినిమాకి పిలిచారు, అగ్ని నక్షత్రాలు సంథింగ్ అనుకుంటా. అవునవును. ఆ సినిమాకి వెళ్ళారు. అక్కడ నుంచి మేబీ నేను కరెక్ట్ అని తెలియదు, మీరే బయటకు వచ్చేసారు అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ రోజా సినిమాకి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం పిలిచారు. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ ఆ హర్డల్స్ అన్ని దాటిన తర్వాత అంజలి సినిమాలో యాడ్ చేశారు ఫస్ట్ టైం. అది కట్ చేస్తే దొంగతో రోజా ముందే అంజలి ఫిల్మ్ తర్వాత రోజా, తర్వాత ఇక్కడికి వస్తే దళపతి మణిరత్నం గారి అరవింద్ స్వామి రోల్ మీరు చేయాలి. సో అది మిస్ అయింది. ఇన్ని దాటుకొని దొంగ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేశారు. సార్ మణిరత్నం దగ్గర నుంచి కాల్ రావడం అంత ఈజీ ఒక యాక్టర్కి? చాలా మంది పెద్ద యాక్టర్స్ అందరూ ఒక్కసారి మణిరత్నం గారి సినిమాలో ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకుంటారు, ఆయన ఒక్కసారి కాల్ చేస్తే చాలు అనుకుంటారు. ఓన్లీ ఆనంద్కు మాత్రమే మణిరత్నం గారి దగ్గర నుంచి ఎందుకు ఇన్ని ఛాన్సులు, ఎందుకు ఇన్ని సినిమాలు, ఎందుకు ఇంత ప్రేమ? ఎవరికైనా ఒక మనిషి రోజు వచ్చి ఛాన్స్ అడిగేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ సిన్సియారిటీ. ఎలాగైనా మనం ఆయనతో నెక్స్ట్ పిక్చర్లో మనం లేకపోతే జరగాలన్న పిక్చర్లో మనం యాక్ట్ చేయాలని ఆయన దగ్గర ఛాన్స్ అడిగేప్పుడు రోజు నన్ను చూస్తే ఆఫీసర్ రోజు ఉండేవారు మీరు అక్కడే? రోజు ఎప్పుడు అక్కడే ఉంటాను. సో నేను మణిరత్నం ప్రాణాలు తీశారు, ఇయ్యకపోతే నేను ఆ రేంజ్లో నేను. సో అలా ఫస్ట్ పిక్చర్ నేను ఆయన ఫస్ట్ పగలిలో పిక్చర్ ప్రివ్యూ చూశాను. చూసి నేను ఎలాగైనా మణిరత్నం గారు పిక్చర్లో ఎలాగైనా యాక్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ అయితే మణిరత్నం గారు పిక్చర్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఆయన దగ్గర ట్రై చేసేప్పుడే మౌనరాగం పిక్చర్లో కార్తీక్ చేస్తున్న క్యారెక్టర్. అప్పుడు నాకు 17 years. అప్పుడు ఫోటో స్క్రీన్ టెస్ట్ పిసి శ్రీరామ్ గారు ఫొటోస్ అన్ని తీశారు. ఆ ఫొటోస్ యాక్చువల్గా నేను పట్టుకొని సినిమాలో ఛాన్స్ అంతకుముందు రవి కే చంద్రన్ కెమెరామెన్ నాకు చాలా ఫ్రెండ్, ఆయన కూడా ఇది కలిపి బాలచందర్ దగ్గర వెళ్ళి చూపించాను. అక్కడ క్లిక్ అయింది ఫోటోకని. అక్కడ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ మౌనరాగంలో నేను మెచ్యూరిటీ లెవెల్ అంత లేదని వాళ్ళు మీసాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టి చూశారు. 17 years కదా, ఆ క్యారెక్టర్ కొంచెం మెచ్యూరిటీ నాక్స్లెట్ లాగా. సో మౌనరాగం పిక్చర్ అయిపోయి రిలీజ్ అయింది. అప్పుడు ఎలాగైనా అగ్ని నక్షత్రంలో నేను చేయాలని చెప్పి వెళ్ళేప్పుడు ఆల్మోస్ట్ లైక్ అసిస్టెంట్గా లాగా నేను కొంచెం రోజు వర్క్ చేశాను. ఆయన వెళ్ళి షార్ట్కి పిలు అని చెప్తారు, అక్కడ అది చేయి ఇది చేయి అని చెప్తారు. సో వాళ్ళు ఒక 2-3 shots కూడా వస్తాను నేను. సో తర్వాత డే నైట్ షూటింగ్ జరిగింది అది. అప్పుడు నాకు ఒక స్టేజ్లో అర్థమైంది,
నాకు ఇలాగే యూస్ చేస్తారని బయటకు వచ్చేసాను. అగ్ని నక్షత్రం. ఆ తర్వాత ఆయన నాయకన్, ఆ తర్వాత అంజలిలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ కడప రెడ్డమ్మ అని ఒక షూటింగ్ అరకు వ్యాలీలో ఒకే షెడ్యూల్ ఆ పిక్చర్ షూటింగ్, నేను రంజిత భరద్వాజ్ గారు డైరెక్టర్. సో ఆ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు అప్పుడు ఫోన్స్ అని లేదు కదా, అప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, నేను ఎక్కడ షూటింగ్ ఉన్నావు, స్టార్ట్ ఇమీడియట్లీ అని కమ్మని చెప్పి మణిరత్నం గారి దగ్గర నుంచి. అప్పుడు ఏదో మైసూర్లో షూటింగ్ జరిగింది. సో అది ఈ పిక్చర్కి. సో ఏం క్యారెక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అని నాకు ఆ యూనిట్లో చెప్పారు, ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు, అందుకోసమే టెలిగ్రామ్ మీకు వచ్చింది. తలపతి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం. సో అది మిస్ అయింది. తలపతి తర్వాత రోజాకు యాక్చువల్గా అరవింద్ స్వామి హీరో, కానీ అరవింద్ స్వామి ఫాదర్ మదర్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చిందని నన్ను పిలిచి ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇట్స్ క్రిప్టాలజిస్ట్ కదా. సో ఆ స్క్రీన్ టెస్ట్లో అంత బాగా నేను చేయలేదు యాక్చువల్గా, టెన్షన్లో. ఎందుకంటే మణిరత్నం గారు అంటేనే నాకు చాలా టెన్షన్. సో అప్పుడు ఆయన చెప్పారు, నేను అడిగాను, ఏంటి సార్ ఒక్కొక్క పిక్చర్లో పిలిచి ఇలా చేస్తున్నారని అడిగేప్పుడు ఇలాగే అడిగేప్పుడు నెక్స్ట్ పిక్చర్ నేను డెఫినెట్గా చేద్దామని చెప్పేప్పుడు తిరగడ వచ్చింది. దొంగ. సో దొంగ సినిమా గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగే ముందు మణిరత్నం గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి సార్. ఏదన్నా ఒక చిన్న మూమెంట్, ఇది మణిరత్నం ఇలా ఆలోచిస్తాడు, ఇలా రాస్తాడు, మీకు బాగు అనిపించిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేయండి. ఇప్పుడు మణిరత్నం పిక్చర్ వచ్చేటప్పుడు ఇదని సెట్కి వెళ్తున్న తర్వాతనే మనకి ఏ సీన్ ఇదని తెలుస్తుంది. ఇప్పుడు చేసేలాగా అప్పుడే ఆయన దగ్గర వర్క్షాప్స్ ఉంటుంది, ఎందుకంటే రిహర్సల్స్. ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే కూడా ఆ రోజు నైట్ ఆయన రూమ్లో మొత్తం నెక్స్ట్ డే సీన్స్ ఏమని రిహర్సల్స్ ఉంటుంది. కానీ ఆయన షూటింగ్ మాత్రం అందరికీ తెలిసినదే, నాన్ స్టాప్. ఇప్పుడు ఎలా అని తెలియదు, అప్పుడు ఈ వాజ్ ఆల్సో వెరీ యంగ్. మార్నింగ్ 1 o'clock నేను ప్రశాంత్ లేచి షూటింగ్ లొకేషన్ వెళ్ళేప్పుడు 2:30 అండి. ఫస్ట్ ఆయన ఉంటారు అక్కడ, ఫస్ట్ పర్సన్ ఆయన ఉంటారు. పిసి శ్రీరామ్తో లైట్ ఉండదు, ఏముండదు. చూస్తే డార్క్లో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత లైట్ మ్యాన్ అందరూ వచ్చారు, లైటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కరెక్ట్గా ఒక 5:30 సన్ రైజ్ అవునప్పుడు ఆ సన్ రైజ్లో షాట్స్ 100 షాట్స్ తీస్తారు. అంతకుముందు ఎందుకంటే ఆల్రెడీ రిహర్సల్స్ చూసాం కదా, సో అలా 100 షాట్స్ తీసి టాప్ లైట్లో ఆయన షూట్ చేయరు. సో షూట్ చేసిన టైంలో గ్యాపే ఉండదు, తీసుకునే ఉంటారు. ఆ టైంలోనే 3 కెమెరాస్. సో టెక్నికల్ వాల్యూస్ అని చూస్తే మీరు ఆయన పిక్చర్లో లైక్ సినిమాటోగ్రఫీ అని చెప్తే ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ ఉంటారు, ఎడిటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ ఉంటారు. సో ఈవెన్ ద కెమెరా అన్ని ఆ టైంలోనే ద బెస్ట్ ఫిల్మ్, ఆ టైంలో ఈస్ట్మ్యాన్ ఫిల్మ్ వీళ్ళందరూ అదే యూజ్ చేస్తారు. సో ద బెస్ట్ ఆఫ్ కెమెరా, టెక్నికల్ వైజ్ ఇట్ విల్ బి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ వర్కింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేస్తే విత్ అదర్ ఫిల్మ్స్ ఇట్ బీ లైక్ ఒక స్టైలిష్ వేరే రకంలో ఉంటుంది, కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా కంపారిజన్ ఉంటుంది. చాలా వరకు సన్ రైజ్ సన్సెట్ షార్ట్స్ సెట్లో చాలా ఉంటుంది. టాప్ లైట్లో షూటింగ్ ఉండదు, కానీ టాప్ లైట్లో ఉన్నప్పుడు మనం లొకేషన్ నుంచి హోటల్ వెళ్ళడం చాలా దూరం ఉంటుంది. సో అందుకోసం అక్కడే రిహర్సల్స్ జరుగుతుంది. ఆ 3 o'clock నుంచి 6 o'clock మనం ఏం తీస్తామో ఆ రిహర్సల్స్ జరుగుతుంది. ఆ తర్వాత 6 o'clock అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ అవ్వడానికే 10 అవుతుంది. అలాగే 48 hours అని షూటింగ్ వెళ్తుంది కంటిన్యూస్. అలా వెళ్ళింది. అలాంటి ఎక్కడ 48 hours కంటిన్యూస్ షూట్. మధ్యలో లైట్ మ్యాన్ అని అక్కడే ఉండాలి, అక్కడే బాత్రూమ్ అని అక్కడే ఏదో అరేంజ్ చేస్తారు, అక్కడే ఒక చత్రం గిత్రం ఉంటుంది కదా. సో ఇలా వెళ్తుంది షూటింగ్. సో ఇలాంటి ఎక్కడ ఇంతవరకు నేను అలా వర్క్ చేయలేదు, ఎందుకంటే కంటిన్యూస్ షూటింగ్. అండ్ యూ ఆల్సో యుల్ ఎంజాయ్ ద వర్క్. టైర్డ్ అయిపోతుంది, అది వేరే సంగతి. రిజల్ట్ చూస్తేనే ఇప్పుడు ఎందుకు మనం సెపరేట్గా మణిరత్నం గారు కొన్ని మాట్లాడుతున్నా అంటే బికాస్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్, అదర్ డైరెక్టర్స్. అందుకోసమే వీ టాక్ సో మచ్ అబౌట్ హిమ్. అండ్ దొంగ షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సెట్కి ఆర్జీవి గారు వచ్చారా? ఎవరు? ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. నో, రామ్ గోపాల్ వర్మ ఆయన
యాక్చువల్గా ఆయన స్టోరీ అది. ఉమ్. హీ నెవర్ కేమ్ టు ద సెట్స్ ఒక ఓకే. రోజు కూడా. అంటే ఆ ఒక్క సినిమాకి మణిరత్నం గారు బయట నుంచి కథ తీసుకొని బయట నుంచి కథ కథ- తీసుకొని వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఉమ్, సో అంజలి చేసేప్పుడు అప్పుడప్పుడు సెట్కి వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడతారు. సార్. రామగోపాల్ మా అక్కడ వస్తారు ఉమ్, వీనస్ స్టూడియో అని ఒక ఇదికి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. కానీ ఈ పిక్చర్లో స్టోరీ ఆయన ఐడియా యాక్చువల్గా. ఉమ్, సో మెనీ సీన్స్ వేర్ క్రియేటెడ్ ఆ సెట్స్లోనే యాక్చువల్గా. ఉమ్, యాక్చువల్లీ మీరు చూస్తే మణిరత్నం గారు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళే పిక్చర్ అది. ఉమ్. ఎందుకంటే ఆల్రెడీ హీ కంపోజ్డ్ ఆల్ ద సాంగ్స్. ఓకే. కళ్ళు కళ్ళు కనులు అది దోచాయి. వీరబాండి కోటేలు అన్ని సాంగ్ రికార్డ్ చేశారు. ఉమ్, రికార్డ్ చేసి ఫస్ట్ సాంగ్ తీసాం మనం వెళ్ళి 10 days. ఆ తర్వాత ఇద్దరు దొంగలు ఏమని చెప్పి అక్కడ స్పాట్లో యాక్చువల్గా చాలా సీన్స్ Okay. క్రియేట్ అయింది. స్పాట్లో సుహాసిని మేడం రాస్తారు. ఉమ్, సో ఆ పిక్చర్ మాత్రం మీరు చూస్తే ప్రాపర్ స్క్రిప్ట్ క్లైమాక్స్ అన్నీ ఏం లేదు. అప్పుడప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? అవుట్డోర్ అని 20 days వెళ్తాం. ఉమ్, 10 daysలో ఒక్కొక్క ఇది ప్యాకప్ అయింది. ఎందుకంటే స్టోరీ చేసి వస్తా అని. సో అలా ఫ్రీకిష్గా చేశారు ఆ పిక్చర్. సార్ అండ్ ఆ దొంగ సినిమాకి ప్రాణాలు పోయినా పర్లేదని మీరు ఏమైనా నిర్ణయించుకున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే ఎందుకంటే ఒక షాట్ ఉంటుంది సార్, ఆ బస్సు మీదకి ఆ దూకేది మీరు ఆపోజిట్ వెహికల్ నుంచి అవును, అది రియల్ గా దూకినట్టే అది అనిపిస్తుంది. మీరు చూస్తే ఇలా పట్టుకొని బస్ని. అవును అప్పుడు రోప్స్ అని ఏం లేదండి. సార్. బస్సులో ఉన్నప్పుడు రోప్ ఎక్కడ కెడతారు మీరు? సేఫ్టీ సైడ్ మీరు చూస్తే ఆ ట్రైన్ అని యాక్చువల్గా మీరు చూస్తే సెవరల్ 100 feet పైన వెళ్తుంది ఆ ట్రైన్. యాక్చువల్లీ అది ఎలా అంటే ఇట్స్ అ ఘాట్ సెషన్ అప్పుడు. ఇప్పుడు ఎలా అని తెలియదు నాకు. 60 kilometers ఘాట్ సెషన్. ట్రైన్ ఇలా వెళ్తే రివర్స్ మళ్ళీ రావాలి మొత్తం. ఉమ్, సో ఆ 60 kilometers షక్లేష్పూర్లో. సో హోల్ 60 kilometers అండ్ 14 కూపేస్. ఆ టైంలో ఐ థింక్ హీ పేడ్ అబౌట్ 25 lakhs డిపాజిట్. 1992లో 25 lakhs డిపాజిట్ షూట్ కోసం. ఆ ట్రైన్ కోసం. ఎందుకంటే ట్రైన్ ఏదైనా అయితే ఉమ్, డ్యామేజ్ అయితే అది కోసం యూ హ్యావ్ టు పే ద రైల్వే ఇది. సో అక్కడ మీరు ట్రైన్ పైన Shots ఇద్దరు ఉంటాయి. రన్నింగ్ తర్వాత chasing ఫైట్. ఆ ట్రైన్ ఇలా ఉంటుందండి పైన. తుతుక్ తుతుక్ ఇలా వెళ్తుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కడ రోప్ పెడతారు మీరు? సో కింద ఫాల్ డౌన్ దెర్ ఇస్ నో యూనో అలాంటి ఒక ఇదిలో సిచ్యువేషన్లో. బట్ దెర్ వాస్ నో ఫియర్, నథింగ్ ఆ టైంలో. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ పిక్చర్ బాగా రావాలి, అది మాత్రం మైండ్లో. అండ్ సేఫ్టీ సైడ్ అని దెర్ వాస్ నథింగ్. రోప్ గీప్ అని ఏం లేదు ఆ టైంలో 92లో. ఆ బిల్డింగ్ మీద నుంచి దూకే షాట్స్ కానీ, ఆ వెహికల్స్ షిఫ్ట్ అయ్యే షాట్స్ కానీ, ఆ ట్రైన్ పట్టుకొని ఆ మూవ్ అయ్యే షాట్స్ కానీ, అండ్ ఆ గుర్రం షాట్ కానీ, అవును, సో ఎవ్రీథింగ్ ప్రతి సీన్లో మీరు రిస్క్ చేసే ఉన్నారు. సో మణిరత్నం ఛాన్స్ ఇచ్చారు, దీన్ని వదులుకోకూడదు, ప్రాణాలు పోయినా పర్లేదని ఫిక్స్ అయిపోతే తప్పించి అలాంటి రిస్క్ చేయలేము లైఫ్లో. ఆ పిక్చర్ లేకపోతే నేను లేదు యాక్చువల్గా. అందుకోసం నేను ఇన్సిడెంట్ చెప్తున్నాను. నేను చాలా పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను, చాలా పిక్చర్ వెళ్ళేప్పుడు కూడా నాకు ఒక మర్యాద అని వస్తుంది. ఎలా అంటే మణిరత్నం పిక్చర్లో నేను యాక్ట్ చేశానని అది ఏదో పెద్ద ఐఐటి ఇంజనీరింగ్ పాస్ అయినట్టు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయ్యి వచ్చేనట్టు ఆ రెస్పెక్ట్ ఇస్తారు మణిరత్నం పిక్చర్లో యాక్ట్ చేశాను. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నేను కేర్ ఆఫ్ కన్సర్న్ ఎన్నిసార్లు చూశాను నాకే తెలియదు. ఎందుకంటే ఇట్స్ కావ్యం అని చెప్పొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎవర్ మేడ్. నేను ఆ పిక్చర్ చూస్తున్నాను కోవిడ్ టైంలో. చూసి క్లైమాక్స్లో నేను రిమోట్ని కొట్టేశాను కింద. కొట్టి ఇలా రిమోట్ని చూసేప్పుడు ఆ రిమోట్ కవర్ 2 బ్యాటరీస్ ఉంటుంది కదా. ఆ రిమోట్ కవర్ 2 బ్యాటరీ టుంగ్ 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 వెళ్ళి టుంగ్ స్టాప్ అవుతుంది కదా. స్టాప్ అయ్యేప్పుడు నేను అది చూసి అది తీస్తున్నాను. ఆ రిమోట్ కవర్ 2 బ్యాటరీ. సో 4 అంటే 4 క్యారెక్టర్స్ అది కలిపి అని ఇలా పిచ్చి మొత్తం అది అయిపోయింది. కలిపితే ఒక రిమోట్. అవును, ఒక ఒక రిమోట్, సినిమా. 1 క్యారెక్టర్, 2 బ్యాటరీ, ఆ రిమోట్ కవర్. 4 క్యారెక్టర్స్ ఒక్కరే. ఏం చేశారా అందులో? ఒకరు మనకి డౌట్ రాకుండా, ఒకరు క్రిస్టియన్, ఒకరు ముస్లిం, ఇంకొకరు హిందూ, ఇంకొకరు దేవుడిని నమ్మరు. 4 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది ఏంటి స్క్రిప్ట్? ఇది ఏంటి? నాకు పిచ్చెక్కిందండి. పిచ్చెక్కి నేను పైకి వెళ్ళి సిగరెట్ తాకి నా వైఫ్ దగ్గర, ఏంటి చాలా ఎక్కువగా చేస్తున్నావు నువ్వు ఒక పిక్చర్ చూసి, వెళ్ళి
మూడు వైఫ్ అంటే హేట్రేడ్ అని అందరూ ఈ పిక్చర్ ఏంట్రా ఈ పిక్చర్ చేశాను ఎవర్రా ఇది అని చెప్పి వెళ్ళి చూస్తే వెంకటేష్ మహా. ఇప్పుడు మణిరత్నం గురించి మాట్లాడాను కదా, ఇదన్నీ పోయింది. మణిరత్నం అన్నీ పోయి మనం ఎలాగైనా వెంకటేష్ మహా పిక్చర్లో యాక్ట్ చేయాలి. ఏం చేయాలి అంటే ఏదో ఎవరో నంబర్ ఇచ్చారు, ఆయన ఫోన్ తీయట్లేదు, అలా పోయింది. ఏంట్రా ఇది, ఎలాగైనా ఈయన పిక్చర్ నేను చేయాలి అని చెప్పి ఆయన ఫోటో ప్రింట్అవుట్ తీశాను. ప్రింట్అవుట్ తీసి నా బెడ్రూమ్ ముందు స్టిక్ చేశాను. ఎలాగైనా ఆయన నెక్స్ట్ పిక్చర్లో నేను ఎలాగైనా ఉండాలి అని మై ప్రేయర్స్ వాజ్ ఆల్వేస్ దేర్. అలా నేను ఈయన గురించి ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఒకరు మాట్లాడతారు, సార్ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను, మీ దగ్గర డైరెక్టర్ మాట్లాడుతున్నారంట అని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చేప్పుడు ఫోన్ తీశాను నేను. హలో సార్, ఆయన వాయిస్ ఇలాగే ఉంటుంది కదా, హలో సార్ ఐఎమ్ వెంకటేష్ మహా. నేను ఆలోచించాను ఎవరో ఇమిటేట్ చేసి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను, మీరు చూడండి ఆ పిక్చర్. నా ఫ్రెండ్స్ అని ఆ పిక్చర్ చూసి ఏం పెద్దగా ఉంది కానీ నేను ఆలోచిస్తారు పిక్చర్ నా కొడుకులు వీళ్ళు ఒక మంచి పిక్చర్ చూసి అప్రిషియేట్ చేయడానికి. సో ఈయన ఫోన్ చేశారండి, ఎక్కడ ఉన్నాడు సార్ అని. నేను చెప్పాను రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. యాక్చువల్గా నాకు పని లేదు, హైదరాబాద్ రావడం పని లేదు. నేను ఎలాగైనా ఈయన మీట్ చేయాలి, ఇంకో ఫోన్ ఇదే కాదు, రేపు హైదరాబాద్ వస్తున్నానని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసాను. నేనే చెప్పాను ఏదో షూటింగ్ అని. సో ఐ మెట్ హిమ్ అండ్ హీ నరేటెడ్ ద స్టోరీ అండి. హీ నెవర్ సాట్. ఆ స్టోరీ విన్నప్పుడు నాకు కేర్ ఆఫ్ కాంచరపాలెమే ఆ రేంజ్లో ఉంటే మీరు ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్ చేయండి. నేను చెప్తున్నాను రావు బహదూర్ ఎంత లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత రావు బహదూర్ స్టోరీ విని నిద్రే లేదు, దొంగ టైమ్స్కి వెళ్ళిపోయాను. చెప్తుంటే వెంకటేష్ మహా గారి ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది సార్. ఆ క్షణంలో మీరే కాదు, మొత్తం ఎంటైర్ టాలీవుడ్ ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక్కసారిగా ఒక వేవర్ట్ ఈ పిక్చర్ క్లైమాక్స్ చూస్తే రావు బహదూర్ భయంకరం. ఓకే. సో అదే పొక్కిషం వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా యాక్చువల్గా ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఆ సినిమా మీద ఒక అభిప్రాయం ఉండేది, మంచిగా ఉన్నాయి ప్రమోషన్ వీడియోస్ అన్ని అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇది ఇమాజినేషన్. నేను ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇంకొక 15-20 డేస్లో పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఈ ఇంటర్వ్యూ నేను ఇఫ్ ఇట్స్ నేను చెప్పేదాన్ని 100% ట్రూత్ అంతే, 100%. ఎందుకంటే తక్కువగా చెప్తున్నాను నేను యాక్చువల్లీ వెంకటేష్ గురించి. అండ్ ఆల్సో అబౌట్ సత్యదేవ్. నేను ఇప్పుడు మనం కమల్ హాసన్ గురించి మాట్లాడాం కదా, కమల్ ఎలా చూసామో నేను, ఎందుకంటే అపూర్వ సహోదరుడు ఇక్కడ డబ్డ్ వర్షన్ ఏమని తెలియదు, డాఫ్గా యాక్ట్ చేస్తారు కదా, అపూర్వ సహోదరులే కదా. అపూర్వ సహోదరులలో ఎంత కష్టపడ్డారో కమల్, నేను పక్క ఉండి ఐ వాస్ దేర్ విట్నెసింగ్ ఆయన హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారో. దిస్ సత్యదేవ్ అంత హార్డ్ వర్క్ చేశారు. సత్యదేవ్కి నాకు తెలిసి ఈ పిక్చర్లో నేషనల్ అవార్డు ఇదని ఒక ఆర్డినరీ అవార్డు అయిపోతుంది. హీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్, ఈవెన్ ద మూవీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ సత్యదేవ్ రియల్లీ వెయిటింగ్ సార్. అండ్ మీ విషయంలో నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది, అడగొచ్చు సార్. ఇప్పుడు దొంగ సినిమా అయిపోయింది, సో ఒక మంచి క్రేజ్ వచ్చింది, అన్ని ఇండస్ట్రీల నుంచి మీకు అభిమానుల నుంచి లవ్ వస్తూ ఉంది, కెరీర్లో ఎదిగే సమయం. అలాంటి సమయంలో అమ్మాయి కాపురం లాంటి ఒక సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు? యాక్చువల్గా అందులో హీరో నాకు 2 songs ఉన్నాయి, మంచి ఇదిలాగానే వెళ్తుంది. ఆ తర్వాత దే విల్ రివీల్ దట్ ఇట్ ఇస్ ఇది. సో సినిమాకు ఒప్పుకున్న ముందు మీకు కథ అంతా తెలుసా? నేను విలన్ అనే తెలుసు. సో నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, పిక్చర్ సూపర్ హిట్ అయింది, అమ్మాయి కాపురం సూపర్ హిట్ అయింది, కానీ నన్ను చూస్తేనే అయ్యో ఈయన అని అలా ఇంపాక్ట్ అయిపోయింది. కానీ దట్ ఇప్పుడు కూడా మీరు యూ రిలేట్ విత్ అమ్మాయి కాపురం అని చెప్తే, ఇప్పుడు నేను అవుట్డోర్స్ అని వెళ్తే కూడా
యూనో ఓల్డ్ పీపుల్ అని వాళ్ళు తెలిసి అమ్మాయి గోపురంలో యాక్ట్ చేశారు కదా, దే రికగ్నైజ్ ఓన్లీ విత్ దట్ ఫిలిం. సార్ నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే సినిమా సూపర్ హిట్ మీకు మంచి అది పేరు మెరుపు వచ్చింది. చాలా పిక్చర్స్ నేను విలన్గా మెరుపు చేశాను. గాని. సో నా క్వశ్చన్ ఏంటంటే అర్ధాంగి మీ మైండ్ సెట్ దొంగ దొంగ తర్వాత అయినా సరే దాని ముందు అయినా సరే ఏదైనా సరే హీరోగా ఒక స్టార్ హీరో మెటీరియల్ అవ్వాలన్న మైండ్ సెట్తో లేరా? సో ఆ టైంలో ఏమైందంటే, ఇప్పుడు నా దొంగ దొంగ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు నాకు ఇక్కడ ఆంటీ ఒక యావరేజ్గా ఆడింది. స్ట్రీట్ ఫైటర్ చేశాను, ఇది చేశాను. వరుసగా ఒక 12-13 పిక్చర్స్ వచ్చింది ఇక్కడ. ఉమ్, బదిలీ, అమ్మ నాన్న కావాలి, సహనం, మెరుపు, అక్క బాగున్నావా, ఏమంటి మన అమ్మాయి, చాలా పిక్చర్స్ ఇలా. అవును. యాక్చువల్లీ నా పిక్చర్ మాత్రం ఒక్క రోజులో 6 పిక్చర్స్ పూజ జరిగింది ఓకే. రామనాయుడు స్టూడియోలో అన్నపూర్ణలో. అన్ని పిక్చర్లో రామనాయుడు గారు క్లాపు, లేకపోతే నాగేశ్వరరావు గారు ఇది. నా దగ్గర వాళ్ళు అడుగుతారు ఎన్ని అంటే ఎన్ని పిక్చర్ మీది ఇలా అడిగారండి నా దగ్గర. ఉమ్, సో 6 ఫిలిమ్స్ ఒకే రోజు పూజ. సో అప్పుడు అన్నపూర్ణ లేకపోతే ఇది. సో నేను ఆ టైంలో నా క్యాల్కులేషన్ ఎలా అంటే 93-94 ఆ టైంలోనే నాకు ఒక్కొక్క ఫిలింకి 3-4.5 lakhs 5 lakhs అలా. దట్ ఈస్ అ బిగ్ మనీ దట్ టైం. చాలా పెద్ద amount. మీరు చూడండి, ఒక 10 పిక్చర్స్ అంటే అడ్వాన్స్ తీసుకుంటేనే ఆ టైంలో 10 lakhs ఉమ్, మీరు ఒక ఎకరాలుగా గడ్డిపెట్టలో కొనవచ్చు. ఉమ్, సో ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో నేనేం ఆలోచించా అంటే, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 13 ఓకే. ఫిల్మ్స్ 12 ఫిల్మ్స్ చేసేప్పుడు మధ్యలో ఒక పిక్చర్ 2 పిక్చర్ ఆడితే కూడా ఉమ్, మనకి ఇదవుతుంది అని చెప్పి. అండ్ యునో మోర్ ఇంటూ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ బిజీ యాజ్ అ హీరో. ఉమ్. బిజీగా నేను ఉన్నప్పుడు ఒక 10 పిక్చర్ చేయాలి, ఒక 10 ప్రొడ్యూసర్ నాపై బిజీగా ఉండి యాక్టివ్ కూడా నెంబర్ వైజ్ ఉంటుంది. సో ఆ బిజీ అవ్వాలని ఆలోచించినప్పుడు ఆ టైంలో ఏంటండి, నాకు 25 years 1995లో ఐ వాజ్ ఓన్లీ నాట్ ఈవెన్ 25 years యంగ్స్టర్. యంగ్స్టర్. 25 years 26 years ఐఎమ్ డూయింగ్ 10 ఫిలిమ్స్ 12 ఫిలిమ్స్ యాజ్ అ హీరో. తమిళ్లో చేస్తున్నాను. సో అలా ఉన్నప్పుడు ఓకే, మనం ఈ 12 పిక్చర్స్ 13 పిక్చర్స్లో ఎలాగైనా ఒక పిక్చర్ 2 పిక్చర్ మధ్యలో ఆడితే కూడా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి అది మరి ఏం వర్కౌట్ ఒకే హిస్టరీ క్రియేట్ చేసిన హీరో నేను అనుకుంటున్నావు. అదే అన్ని పిక్చర్ ఫ్లాప్. సార్ మీ సినిమాల్లో నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా వచ్చేసి సీన్ సార్. వెంకటేష్ గారితో మీకు చాలా సీన్లు ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెంకటేష్ గారిని మీరు ప్రతి సీన్లో డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయనేమో ఒక పెద్ద స్టార్ తెలుగులో, మీరేమో అప్పటికి యాక్టివ్గా ఉన్న ఆర్టిస్ట్. సో ఎప్పుడైనా సరే వెంకటేష్ గారు అభ్యంతరం పెట్టడం, ఇది నన్ను డామినేట్ చేస్తున్నాడు, కథలో భాగమైనా సరే నన్ను తినేస్తున్నాడు, ఇలాంటి ఒక అభ్యంతరం రావడం. మీరు యాక్చువల్గా ఎలా అడుగుతామనంటే, ఇప్పుడు మనం నేను ఒకటి పిక్చర్ చాలా 3 years గ్యాప్ తర్వాత అని చెప్పారు కదా. యాక్చువల్గా చూస్తే ఈ 40 years కెరియర్లో ఒక 1.5 years గ్యాప్. నేను చాలా పిక్చర్ తెలుగులో చేసేటప్పుడు మధ్యలో ఫటక్ అని 97లో ఏం పిక్చర్ లేకుండా అయిపోయింది. ఓకే. అప్పుడు ఒక 1 year పిక్చరే లేకుండా ఇంట్లో కూర్చున్నాం. ఆ టైంలో వచ్చిన పిక్చర్ నాకు చీను తమిళ్లో. యాక్చువల్గా సొల్లామలే పిక్చర్ రీమేక్ అది. సో ఆ పిక్చర్ డైరెక్టర్ శశి నా ఇంటికి ఒకరోజు వచ్చి, సార్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను తమిళ్లో అని కథ చెప్పారు. ఇది మీ క్యారెక్టర్ అని. అది రీమేకే. అది తెలుసు కదా మీకు, తమిళ పిక్చర్ రీమేకే. సో తమిళ పిక్చర్లో ఇంకో బాగా ఉంటుంది. వెంకటేష్ గారు ఏమి ఇన్వాల్వ్ అవ్వదండి. ఐ యాక్చువల్గా నో హిమ్ పర్సనలీ బయట కూడా. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆయన కామన్ ఫ్రెండ్. యాక్చువల్గా వెంకటేష్ కజిన్ అరుణ అని చెప్పి వెంకటేష్ బాబు కజిన్ గాట్ మ్యారీడ్ టు నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ ఇంటి పార్టీలను హీ నెవర్ ఆయన చాలా జెంటిల్మ్యాన్ టు ద కోర్. సో ఆయన అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయితే కూడా అనవసరంగా నేను చేస్తే ఆయన అలాంటి ఈ సమయం పక్కా జెంటిల్మ్యాన్. సో ఇట్ వాస్ రీమేక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. దట్ వాస్ చౌదరి గారు's ఫిలిం. అండ్
తమిళ్లో అది సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అవును సార్. ఇక్కడ ఏంటంటే వెంకటేష్ గారు స్టార్ అయ్యండి. స్టార్ అయిన తర్వాత ఆయన నా ఇది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసుకోలేకపోయామన్నమాట. ఆ తెలుగు ఆడియన్స్ ఏంటంటే స్టార్ని అలా చూస్తారు కాబట్టి. అండ్ అలాగే రాజశేఖర్ గారితో కూడా మీరు ఒక సినిమా అవునవును, అది కూడా మీరు చూస్తే వానతపల్లి సూపర్ హిట్ అక్కడ. ఇప్పుడు కూడా ఆ, అది 1 year ఆడిన పిక్చర్. ఆ పిక్చర్లో ఒక సీన్ ఉంటుంది, విజయకాంత్ నేను పిలిచి కింద నుంచి శాండ్ తీసుకొని ఎంత కౌంట్ చేసి చెప్పంటే ఆయన 1,35,660 మీరు కావాలంటే మీరు, అది చాలా ఫేమస్ సీన్ అది. అది రాజశేఖర్తో తెలుగులో తెలుగులో ఏం చేశారంటే అది నేను విల్లన్ లాగా, ఇదిలో నేను మంచి విల్లనే లేకుండా రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు వి బికేమ్ సో క్లోజ్, అండ్ ఈవెన్ జీవిత గారు, అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ విత్ రాజశేఖర్. సో ఆ టైంలో ఆయన 11 o'clock వస్తారు, ఆయన ఏం ఇది చూసి 1 hour చూస్తారు, అదన్నీ ఏం లేదు. ఈ వాజ్ సో హంబుల్ అండ్ హీ కేమ్ ఆన్ టైమ్, అదని యూనో పర్ఫెక్ట్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ వీ బికేమ్ యాక్చువల్లీ రాజశేఖర్ని మీట్ చేసి, ఈవెన్ నౌ ఈ పిక్చర్ బైకర్ తర్వాత ఐ జస్ట్ సెంట్ మై మెసేజ్ అండ్ స్పోక్ టు జీవిత ఆల్సో. యాక్చువల్గా రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు వారితో చాలా సంవత్సరాలు కలిసి ఒక జర్నీ చేస్తుంటారు, పరిచయాలు ఉంటాయి, సెట్లో కలిసి ట్రావెల్ అయి ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. రాజశేఖర్ గారు టైంకి రారు, సెట్లో ఇబ్బంది పెడతారు, ఇలాంటి ఎన్నో రకాల నెగిటివ్. నేను ఒక్క టైం అయినా జరుగుతుందని ఆలోచించాను. నేను 6-7 days వర్క్ చేశాను, నాకంటే ముందుకు వచ్చారు ఆయన. ఎందుకు ఆయన మీద ఒక నెగిటివ్ అది ఏమని నాకు తెలియదు, అప్పుడు మారారా అని నాకు తెలియదు. ఎందుకంటే అందరూ ఇలా చెప్తారు, సరే నేను కూడా రాజశేఖరే కదా అని చెప్తే ఫస్ట్ నేను వెళ్ళే ముందే ఆయన సెట్లో ఉంటారు. రా అని అప్పుడే ఆయన కొత్త, నాకు ఇంకా గుర్తుంది, కొత్త ల్యాండ్ క్రూజర్ అప్పుడే కొన్నారు ఆ పిక్చర్. అప్పుడు నన్ను పిలిచి రా ల్యాండ్ క్రూజర్ చావి ఇచ్చి కావాలంటే డ్రైవ్ చేయి అని చెప్పి. సో హీ వాస్ పర్ఫెక్ట్గా పిక్చర్లో హీ కేమ్, అండ్ అన్ని తర్వాత ముఖం చూసుకునే ఉంటారని చెప్తారు. ఇది ఒకసారి చూసి ఇలా చెప్పి ఓకే అని చెప్తారు. నాకేం అలా ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. పర్సనల్గా ఎలా ఉంటారు అంటే యాజ్ ఎ పర్సన్గా? ఆ తర్వాత మేము ఇంకొక పిక్చర్ వర్క్ చేశాను, ఆ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా. ఆ పిక్చర్ నేను వారి ప్రొడక్షన్ హౌస్ సొంత ఓన్ కాదు, ఈ ఏ ఆర్ట్స్ ఓకే మహేంద్ర వాళ్ళు ఒక పిక్చర్ చేశారు, ఈయన డబుల్ యాక్షన్. అందులో ఆల్మోస్ట్ వర్క్ 20-25 days. వి ఎంజాయిడ్, లైక్ జాలీగా జోక్ ఇది చేయడం, అది ఆయనతోనే భోజనం చేయడం. సో ఆ పిక్చర్ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చారు ఆయన. ఇంతకుముందు ఏదో ఒకసారి చేశారేమో నాకు తెలియలేదు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఇస్ వెరీ కూల్ మ్యాన్. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే కొన్ని నిజాలు తెలుస్తాయి అనమాట. నో ఈజ్ అ వెరీ వెరీ వెరీ, ఫోన్ చేస్తే కూడా ఒక ఆర్టిస్ట్లో ఆయన తీస్తారు ఫోన్, లేకపోతే ఫోన్ చూసి ఏమని రిటర్న్ ద కాల్, అలాంటి ఒక మనిషి ఆయన. అండ్ మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఇది కాస్త సీరియస్ ప్రశ్న కూడా. అకౌంట్లో 25 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. 25 లక్షల రూపాయలు తీసుకొని మొత్తం వరల్డ్ మొత్తం తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, అకౌంట్ 0. అవును, ఒక రకంగా ఇంట్లో అవసరాలకు కూడా డబ్బులు లేవు. అకౌంట్ 0, ఓడి బ్యాంక్ ఓడి ఇది చేయాలి, అకౌంట్ మొత్తం ఫుల్ పోయింది డబ్బు, ఒక్క పైసా కూడా లేదు. సో ఆ సమయంలో మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన డిసిషన్ అది, బట్ మీ వైఫ్ మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదా, ఇలా ప్లానింగ్ లేకుండా ఉన్నావు? మా ఇద్దరం కలిపే దాన్ని చేసేది. ఇద్దరు కలిపే చేస్తారు, ఇద్దరి టుగెదర్ ఏముంది లైఫ్లో అని చెప్పి వీఆర్ స్టిల్ లైక్ దట్. ఎందుకంటే వన్ థింగ్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్, ఎలా అంటే ఒక్క మనిషికి అప్పు ఉండకూడదు, ఒక్క పైసా అప్పు ఉండకూడదు. ఓకే, అది లేకపోతే యూఆర్ రిచ్. కరెక్ట్. ఓకే, దెన్ నాకు కొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, సో దట్ ఇస్ గుడ్ వన్, అది చాలు నాకు. ఎందుకంటే నాకు ప్రాపర్టీ కొనడం, 100 acres ఉండడం, అదని చాలా వేస్ట్. వాట్ ఆర్ వి గోన్ టేక్? నథింగ్. అండ్ ఐ డోంట్ బిలీవింగ్ ఇన్ మై ఎర్నింగ్ గివింగ్ ఇట్ టు మై సన్ ఆర్ సంబడి. ఐ డోంట్ ఎర్న్ ఫర్ మై సన్ ఆర్ ఎనీబడి. I earn for myself. I have to spend for myself, and I have to enjoy what I earned. That is my ఇది. అదే నా వైఫ్ సేమ్. నా వైఫ్ ఎంజాయ్ చేయాలి నేను సంపాదించిన, బికాస్ షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్, షీ ఆల్సో మేక్స్ గుడ్ మనీ. సో
ఏం చేస్తారండి, మనకు మంచి ఇల్లు కావాలి, మనకి ఇల్లు మంచి ఒక హోమ్ థియేటర్ లాగా ఉంది, మన ఇల్లులో వెజిటబుల్స్ అన్నీ నా ఇంట్లోనే దొరుకుతుంది, ఐ హ్యావ్ అ బిగ్ హౌస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఫర్ వాట్ మోర్ యూ నీడ్? యూ డోంట్ నీడ్. ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా పెద్ద కారు ఎందుకు? కొనుక్కోవాలి. ఈ ఇల్లే చాలా పెద్దది, మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందండి. ఇంతకంటే ఇంకొక చిన్న ఇల్లుకి వెళ్దామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఒక హోటల్లో స్టే చేస్తే ఒక 10,000 రూపీస్ అవుతుందని పెట్టుకోండి, మంత్లీ 3 lakhs. ఆ ఇంట్లో అదే అవుతుంది. హోటల్లో ఉంటే చాలు. అలా ఆలోచిస్తున్నాను నేను. సార్. ఏదైనా ఒక హోటల్లో ఇలాంటి ఒక స్వీట్ రూమ్ తీసుకొని ఉంటే ఇట్ ఈస్ ద సేమ్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ బయింగ్ ప్రాపర్టీ ఇదని. వచ్చే డబ్బని ఐ గో అరౌండ్ ఆల్ ద వరల్డ్ మొత్తం తిరుగుతాను. ఐ స్పెండ్, ఐ ఎంజాయ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ దేర్. ఆల్రెడీ 58 అయింది. 58 అంటే ఆల్మోస్ట్ 50,000 డేస్ అనుకుంటున్నాము. అనదర్ 5,000 డేస్ అంటే 15 years. చాలా ప్రాక్టికల్ గా సో మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్ కాదు, నిజం అదే. ప్రాక్టికల్ కాదు. సో హెల్త్ మాత్రం బాగా చూసుకొని, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ అండ్ యూ హ్యావ్ టు బీ ఫిట్ టు సీ ప్లేసెస్. ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ లైఫ్, యూ హ్యావ్ టు బీ ఫిట్. ఓన్లీ ఇఫ్ యూఆర్ ఫిట్ యూ కెన్ ఎంజాయ్. సో ఐ సీ టు దట్ ఐ ఆల్వేస్ గో టు ద జిమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై ఇంటర్నల్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఐ మీన్. అండ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి యూ కాంట్ రూయిన్ యువర్ ఆర్గాన్స్ అని అన్ని లిమిట్ ఉండాలి. సో అన్ని లిమిట్ ఉండాలి, అన్లిమిటెడ్గా కూడా వెళ్తాను నేను. సో దెర్ ఆర్, ఐ మీన్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ గుడ్ టైమ్, పార్టీయింగ్ అండ్ ఆల్ దట్ ఈస్ దేర్. వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్? దిస్ బిన్ ఐ బీన్ డూయింగ్ ఫర్ సెవెరల్ ఇయర్స్ అండ్ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. ఐ టోల్డ్ యూ నో. సార్, అంటే హెల్త్ సంబంధించిన another 5,000 days to go. హెల్త్ సంబంధించిన ఒక క్వశ్చన్స్ అన్నది ఒకనొక టైంలో నేను వేరే ఇంటర్వ్యూలో విన్నాను, దాని నుంచి అడుగుతున్నాను. ఒకనొక టైంలో 108 కేజీలు 108 I was very healthy. బట్ అక్కడ నుంచి ఆనంద్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు చూస్తే ఎంత ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్. అవునవును. సో ఎలా జరిగింది అక్కడి నుంచి? అంటే అదే హోటల్లో ఉన్నప్పుడు అన్ని ఫుడ్ టేస్ట్ చేయడం, అప్పుడప్పుడు టేస్ట్ చేసి చాలా లావ్ అయిపోయి. ఎందుకంటే యువర్ ప్యాంక్రియాసిస్ విల్ క్రియేట్ గ్లూకోజ్ అండ్ ఇట్ విల్ గో ఇన్ టు యువర్ సెల్స్ అండ్ యువర్ సెల్స్ రిజెక్ట్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ అ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ అండ్ యూ బికమ్ ఫ్యాట్. దట్ ఈస్ అ థియరీ. సో రన్ చేయాలి కాబట్టి తప్పదు. అండ్ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఐ వాజ్ నాట్ అవేర్. ఎందుకంటే రోజు ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ 10 hours అలా హోటల్ చేసేప్పుడు, బికాస్ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ the whole every kitchen, all the Italian and it's a Thai cuisine, all the food akkada design chesedi nenu na wife, and it became a hit and chala hard work akkada. So unknowingly I became idi chuste, I mean I became so fat and I realized that picture kuda ledu. So then I was thinking, if I go this way, adi tarvata I took chala hard work chesi కరెక్ట్గా నేను ఐ కేమ్ టు 70. యాక్చువల్గా 70 ఐ కేమ్. ఆ ఫిట్నెస్ వచ్చేప్పుడే నాకు చాలా వర్షం తర్వాత సుకుమార్ పిక్చర్ వచ్చింది, నేనొకడినే. సో నేనొకడిని తర్వాత స్మాల్ రోలే, కానీ ఆ తర్వాతనే నాకు పిక్చర్ స్టార్టెడ్ కమింగ్. అండ్ యాక్చువల్గా నాకు క్వశ్చన్ కూడా ఉంది సార్. అంటే ఇదంతా నేను ఇంటర్వ్యూలో వద్దనుకుంటున్నాను, సో అందుకే నేనే చెప్పేస్తున్నాను. మీరు హోటల్ పెట్టారు, ఒక పెద్ద స్టార్ అయి ఉండి కోర్స్ నేర్చుకున్నారు, అందరితో కలిసి తిరిగారు, ఫుడ్ ప్రిపేర్ చేశారు, మెయింటైన్ చేశారు. ఇట్లా జరిగిపోతా ఉంది, చేతిలో సినిమాలు లేవు, బాడీ వెయిట్ వచ్చేసింది, డ్రింక్ కూడా చేసినట్టు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి ఒక ఫేజ్ నుంచి సుకుమార్ గారి దగ్గర నుంచి కాల్ ఎలా వచ్చింది, ఎలా అప్రోచ్ అయ్యారు? నేను ఐ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ షేప్, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, దిస్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్ అని చెప్పి ఇట్ టుక్ అబౌట్ 8 months. 8 monthsలో ఆల్మోస్ట్ 25 kgs, 8 to 9 months, 1 year టైంని పెట్టుకోండి, రెడ్యూస్ చేసి వెన్ ఐ వాస్ లుకింగ్ ఫిట్ దట్ కేమ్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మనం ఫిట్గా ఉన్నప్పుడు ఐఎమ్ రెడీ అని చెప్పేప్పుడు నేచర్ విల్ హెల్ప్, తెలుస్తుంది. అప్పుడు ఇట్ హెల్ప్స్ నా. ఐ మీన్ ఇప్పుడు ఒక పిక్చర్కు మన టైం బాగుంటే
లావుగా ఒకరు కావాలి 110 కేజీస్లో అని ఆలోచించి ఇప్పుడు ఆనంద్ 10 కేజీస్ అయిపోయారా ఆయన పిలువు అని కూడా అది కూడా మంచి టైమే. సార్ సో మనం అలా తీసుకోవాలి అంతే. బట్ నేను అనేది ఏంటంటే మీరు ఇన్ని ఇండస్ట్రీలో మూవీస్ చేశారు, బట్ ఆ టైంలో ఆ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ ఫేజ్లో ఏ మేకర్ కూడా ఆనంద్కి ఛాన్స్ ఇద్దామని ఆలోచించలేదు. లేదు బట్ సుకుమార్ గారికి ఆ థాట్ ఎలా వచ్చింది, మీకు ఏం చెప్పారు ఆయన మీకు కలిసినప్పుడు? సుకుమార్ యాక్చువల్గానే నా పిక్చర్ వెళ్ళేప్పుడు సుకుమార్ ఎవరని నాకు తెలియదు. ఓకే. సో అవుట్డోర్ వెళ్ళి అప్పుడు డైరెక్టర్ ఎవరు అని అడిగితే సుకుమార్ ఏ పిక్చర్ చేశారని చెప్తే ఏదో 2 పిక్చర్ చెప్పారు. సో నాకు యాక్చువల్గా నేను ఏ సెట్ వెళ్తే ఐ కెన్ మేక్అవుట్ అ గుడ్ వర్క్ అండ్ బ్యాడ్ వర్క్. ఒక షార్ట్ చేసేప్పుడే నాకు తెలిసిపోతుంది ఈ పిక్చర్ ఓకేనా లేదా. సుకుమార్ గారు వచ్చి మన దగ్గర షార్ట్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడే అర్థమైంది ఓ ఇది పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నారు ఈయన, మంచి పిక్చర్ అని. ఎందుకంటే ఆయన అఫ్కోర్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్ నాలెడ్జబుల్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఒక డైరెక్టర్ అండ్ వెరీ వెరీ సింపుల్ మ్యాన్. ఆయనకి ఏం బందా లేదు, ఆయన గడ్డం పెట్టుకుని కింద కూర్చుంటారు, ఏం ఐ మీన్ సచ్ అ సింపుల్. అది తర్వాత నేను ఒకటిని చూసేప్పుడు ఒక మంచి రెస్పెక్ట్ వచ్చింది. ఈ సార్ ఎందుకంటే అంతకుముందు 2 పిక్చర్ నేను చూడలేదు. అది తర్వాత ఆయన చేసే పిక్చర్ అని చూస్తే జీనియస్. పుష్ప అని వాట్ కైండ్ ఆఫ్ మై గాడ్. అందుకుంటే రంగస్థలం, ఆ తర్వాత ఎన్టీఆర్తో నాన్నకి. ఆ టైంలో నా దగ్గర చెప్పారు సుకుమార్ గారు, నేను ఒక పిక్చర్ చేయబోతున్నాను, ఇట్స్ అబౌట్ ఫాదర్ అండి, ఇది ఇక్కడే యూకేలో చేయబోతున్నాను, ఐ టెల్ యూ అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అర్థం ఇది రాజేంద్ర ప్రసాద్ ఇది కోసం నాకు చెప్పారా అని. బట్ మీరు ఉండాలి అంటే ఆయన చెప్పిన ఆ టైంలో చెప్పారు, కానీ రాసేప్పుడు ఆయనకి ఏం గుర్తొస్తుందో అదే. డెఫినెట్గా ఆయన రాసేప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుని రాశారు. సో ఆ టైంలో సరదాగా అలా మాట్లాడినప్పుడు అండ్ మీరు మీ బాబుని ఖచ్చితంగా సినిమాల్లోకి తీసుకొస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 5 ఇయర్స్ బ్యాకే ఇచ్చారు. సో బాబు నాకు తెలిసి ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఇప్పుడు యాక్చువల్గా 5 ఇయర్స్ బ్యాక్ అంటే ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ స్టడీయింగ్ ఇన్ 11th, సో నెక్స్ట్ ఇయర్ విల్ ఫినిష్ అండ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఢిల్లీ కదా, తర్వాత పాండిచ్చేరిలో ఒక కోర్స్ ఉంది. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ అబౌట్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అయితే కూడా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసం ఐల్ సీ టు దట్ హీల్ హ్యావ్ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి ఈ షుడ్ నో వాట్ డైరెక్షన్ అన్నీ కరెక్ట్గా, అది నాకు తెలుసు బికాస్ ఐ మీన్. సో ఇక్కడ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు మీ బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు భరత్ గారు క్రికెటర్ కోచ్ అయ్యారు, బౌలింగ్ కోచ్ అయ్యారు. సో ఇప్పుడు కేకేఆర్, సో ఆయన ట్రావెలింగ్ అంతా అద్భుతంగా ఉంది. ఆయనకి ఏ రోజు కూడా ఈ రోజు ఇంట్లో డబ్బు లేదు అనే పరిస్థితి లేదు. అండ్ మీ ఇంకో బ్రదర్ చేస్తున్నారు. సో వీళ్ళెవరు మీ చుట్టూ ఉన్న బ్రదర్స్ అందరూ తక్కువ సంపాదించుకొని ఎక్కువ సంపాదించుకొని ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉంది. మీ లైఫ్కి వస్తే మీరు ఆస్తులు సంపాదించుకున్నారు, ఎదిగారు, స్టార్ అయ్యారు, బట్ అదే సమయంలో డౌన్ఫాల్ కూడా ఉంది. లైఫ్ని చాలా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇన్ని తెలిసిన ఆనంద్ ఛాలెంజ్ చేసి మరి కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తాను అని ఎందుకు అంత గర్వంగా చెప్తున్నారు? అంత గర్వంగా ఎందుకు చెప్తున్నారంటే బై ద టైమ్ ఈస్ 25 హీ విల్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 25 crores to take care of. Okay, so you try in cinema, otherwise you should at least know how to take care of the money what I earned. అర్థమైందా? సో he's in a very safe zone, very very safe zone. So I'll make that kind of a money. ఆ టైంలో ఎవ్రీథింగ్ విల్ అప్రిషియేట్ అండ్ ఆయనకి ఆ డబ్బులు ఉంటుంది. కానీ ఆయన what he has to do is only work hard to chase his success and grab it. Otherwise, if nothing happens to him, that money is very good enough kada. So to take care of that money. So నానున్నాడు అనే ధైర్యం ఉంటుంది కాదు, టేక్ కేర్ ఆఫ్ ద మనీ హీ హ్యాస్ టు లెర్న్. అంతే అండి. ఇప్పుడు అన్నీ మనం ఐ మీన్ నా హిస్ ఫాదర్ హెస్ గివన్ అని చెప్పి లైక్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద అంతే. సో ఆ నమ్మకం ఉంది. నమ్మకం కాదు, అది రియల్ ఉంది, 100% అది ఉంది. సో మనకు అదని అది లేదు కదా. సో అంటే ఇది మీ పర్సనల్ సార్, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి లేదా స్కిప్ చేసేద్దాము. సో మొత్తం ఈ 40 years కెరీర్లో దాదాపు మీరు చేసింది యాక్చువల్గా 200 అబోవ్ మూవీస్ అంతే.
అంతేనా 200? కౌంట్ లేదండి. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా కంఫర్ట్ పొజిషన్లో ఉన్నారు. చాలా కంఫర్ట్ అంటే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ గుడ్ పొజిషన్. సో ఆ ఫైనాన్షియల్గా డిసిషన్స్ ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేశారు? ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చినాయా? సో ఈ 40 ఇయర్స్లో ఫైనాన్షియల్గా ఎలా ఆలోచనలు ముందుకెళ్ళారు? నేను ఫైనాన్షియల్‌గా ఆలోచించి కరెక్ట్‌గా చేసుంటే ఇప్పుడు ఒక 300 క్రోర్స్ ఉంటుంది. సార్. ఇమాజిన్ ఆవిడ ఇక్కడ ఒక నన్ను తీసుకెళ్లారు జావర్ రామ్‌కోటి అని చెప్పి ఒక జాయింట్ కమిషనర్. హి వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సార్. ఇక్కడ నానక్రామ్‌గూడలో హాఫ్ ఏకర్ 6 lakhs. 6 lakhs. 6 lakhs హాఫ్ ఏకర్. 1994, 95లో. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఒక కంపెనీకి వర్క్ చేసి ఈ బ్రోషర్స్ అని అక్కడే నానక్రామ్‌గూడలో. హాఫ్ ఏకర్ 6 lakhs 1994 ఆ టైంలో. వెళ్తే ఫుల్ రాక్స్ అక్కడ. నేను ఈ రాక్స్ ఎవరు తీస్తారు అని అడిగారు. అదని నువ్వు చూడదమ్మా, నువ్వు కొనే, లేకపోతే మీకోసం నేను కొంటాను అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేశారు. కానీ ఐ వాస్ థింకింగ్ ఈ రాక్స్ అని ఎవరు తీస్తారు, రాక్ మనం కొన్ని ఏం చేయాలి అని చెప్పి. సో ఇమాజిన్ ఇఫ్ ఐ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్, దెర్ ఇస్ నో ఇఫ్ ఆర్ బట్స్ ఇన్ లైఫ్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐ గాడ్ విల్ యాజ్ అప్రిషియేట్ సో మచ్ అండ్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫ్యూచర్. అలా నేను ఇంకో ప్రాపర్టీస్ అని ఐ విల్ నెవర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఐఎమ్ 58. ఇంకో అది పెరగడానికి ఇప్పుడు కొన్ని పెరగడానికి నేను ఉండరు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ టు మై సన్ అండ్ గో. ఆయనకి ఉన్నదే ఆయనకి చాలు. హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ సూపర్. అండ్ నాకు ఒక సినిమా పేరు క్లారిటీ లేదు సార్. అర్ధాంగి సంథింగ్ ఏదో మూవీ, విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్. ఆ రోజుల్లో మీరు రాజమౌళి గారిని అతి దగ్గర నుంచి చూశారు. ఆయన అసిస్టెంట్గా దగ్గర నుంచి చూశాను కాదు, ఆయన అసిస్టెంట్గా కాదు. ఆ పిక్చర్ యాక్చువల్గా రాజమౌళి డైరెక్ట్ చేశారు. అవునా? అవును. ఇప్పుడు మీరు ఇది చూస్తేనే ఆయన చెప్పారు ఇదిలో నెట్ఫ్లిక్స్ ఇదిలో విజేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారు ఫాదర్ యాక్చువల్గా డైరెక్టర్. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు డైరెక్టర్ అని చెప్పి అప్పుడు రాజమౌళి ఆయన మా సెట్కు పెద్దగా రారు. కీరవాణి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు సెట్లో, రాజమౌళి ఆ పిక్చర్ డైరెక్షన్. అప్పుడు నేను ఆయన కాల్ మే రాజమౌళి ఏంటి ఏం షార్ట్ ఇప్పుడు అంటే, సార్ యూస్ట్ అది బాగా రావాలి సార్, ఇది బాగా దిస్ మై లైఫ్ టైం, ఇది ఫర్ మై ఫ్యామిలీ, ఇది అదని చెప్తారు ఆయన. ఈ టైంలో నాకు ఇంకో గుర్తుంది, ఆయన షేవ్ చేయరు. ఏంటి షేవ్ చేయరంటే, నాకు షేవ్ చేయడం తెలియదు, ఐ ఓన్లీ గో టు బార్బర్. ఐ థింక్ ఈవెన్ నౌ ఈస్ లైక్ దట్ ఐ థింక్. ఎందుకంటే గడ్డంలోనే ఉంటారు కదా, ఈ డజన్ నో హౌ టు షేవ్. ఆయన బార్బర్ దగ్గర వెళ్తే షేవ్ చేస్తారు ఆ టైంలో. సో 40 days 50 days ఆ షూటింగ్ జరిగింది, అర్ధాంగి అనే పిక్చర్. వాళ్ళు పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ పిక్చర్. అది ఇట్ వాస్ అ షాకింగ్. అండ్ తర్వాత నా ఇంటి పక్కనే శరవణ భవన్ ఒక హోటల్ ఉంటుంది, అది పక్కనే రాజమౌళి గారు ఆయన ఫాదర్ స్టే చేసే అతను నా ఇంటి పక్కనే. సో ఆ టైం నుంచి నేను ఐ హావ్ సీన్ వెరీ వెరీ ప్రామిసింగ్ పర్సన్. అది ఆ పిక్చర్ అయిపోయింది. ఆ తర్వాత నేను రెడ్ని ఒక పిక్చర్ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో యాక్ట్ చేసేప్పుడు ఒకరు ఇలా షూటింగ్ చూస్తే రాజమౌళి. సో నేను ఏంటి రాజమౌళి రాని చెప్తే, కాదు సార్ నాది అప్పుడు ఏదో సీరియల్, ఏదో రాఘవేంద్రరావు సీరియల్ ఎడిటింగ్ జరుగుతుంది అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో. అదేదో ఎడిటింగ్ జరుగుతుంది సార్ ఇక్కడ, నేనే డైరెక్ట్ చేస్తున్నాను అని సీరియల్. ఆ టైంలో నేను రెడ్ అన్న ఒక పిక్చర్ చేసేప్పుడు ప్రసాద్ ల్యాబ్లో అజిత్తో ఈయనప్పుడు అది ఎడిటింగ్లో ఏదో. సో అది తర్వాత రాజమౌళి ఎక్కడో వెళ్ళి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హీ హ్యాడ్ ఆల్ దట్ టాలెంట్ టు ఆ టైంలో నౌ హి హస్ బికమ్ ప్రాపర్టీ ఫర్ పొక్కిషం ఫర్ నేను వెంకటేష్ మా చెప్పిన లాగా. ఆ సమయంలో రాజమౌళి గారితో ట్రావెలింగ్ ఉన్నప్పుడు అర్ధాంగి సెట్లో మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? చాలా వర్షం అయింది, ఎందుకంటే అది చూస్తే మీరు 1995 ఆల్మోస్ట్ 33 years ఇన్సిడెంట్ అని, అదే ఇదన్నీ గుర్తుంది. అప్పుడే ఐ థింక్ యూ వాస్ ఇన్ లవ్ ఆర్ సంథింగ్, ఐ వేగ్లీ రిమెంబర్. ఓకే. షీ యూస్ టు బీ ఇన్ డిఫరెంట్ ఎక్కడో ఏదో ఊర్లో, అది ఐ రిమెంబర్. దెన్ ఈ నెవర్ యూస్ టు షేవ్, హీల్ ఓన్లీ గో టు బార్బర్ ఇది అని షేవ్. స్వీట్స్ ఆయన ఫాదర్ ఆల్వేస్ హీల్ గివ్ స్వీట్స్ తీసుకొని
ఇదని వి ఆల్ థాట్ దట్ మూవీ విల్ డెఫినెట్లీ బికమ్ అ సక్సెస్ అని చెప్పి అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ సార్ బట్ అది అన్ని సక్సెస్ అయితే నేనే ఎక్కడో వెళ్ళేవాళ్ళం కదా. బట్ వారి నెక్స్ట్ పిక్చర్ రాజమౌళి పెట్టి తీసేవాళ్ళం అయితే కరెక్ట్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఆ ట్రావెలింగ్ అలా ఉంది. అవును, ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ అంటే వుడ్ హావ్ బికమ్ మోర్ క్లోజ్. అలా దట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ డెస్టినీ అంతే ఎనీహౌ నేను అప్పుడప్పుడు చెప్తాను రాజమౌళితో నేనే ఫస్ట్ వర్క్ చేశానని. సూపర్ సార్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ని తీసుకుంది సార్, అంటే తమిళ్ అయినా సరే తెలుగులో అయినా సరే. సో ఒక డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, మీకు అతనితో వర్క్ చేయాలని ఉంది. 40 years ట్రావెల్ ఉన్న ఆనంద్ ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ అడుగుతాడా అడగడా? డెఫినెట్గా అడుగుతాను. ఇప్పుడు వెంకటేష్ మా దగ్గర ఎలా అడిగాను అలా నాకు ఈ ఈ పిక్చర్ చేసిన వెంకట్ అల్లూరియా సార్, వెంకీ అట్లూరి తర్వాత చాలా మంది ఉన్నారు సార్. మీరు చాలా మంది డైరెక్టర్ పేర్లు చెప్తున్నారు, సినిమాలు చెప్తున్నారు, రెగ్యులర్ గా ఫాలో అవుతారా, చూస్తారా సినిమాలు రెగ్యులర్? మంచి పిక్చర్ చేసే వాళ్ళందరూ నాకు తెలుసు. మంచి పిక్చర్ ఎవరు తీస్తారో వాళ్ళు డెఫినెట్గా ఒక ఫీల్డ్లో ఉంటే తెలియాలి, లేకపోతే యూ డోంట్ ఫిట్ టు బీ ఇన్ ద ఫీల్డ్ కదా. ఎందుకంటే మనం ఏ మంచి పిక్చర్లో యాక్ట్ చేయాలని ఆలోచించేప్పుడు మంచి పిక్చర్ చూస్తాను కదా, అప్పుడు ఆ లిస్ట్లో ఉంటుంది. సో వీళ్ళందరూ లిస్ట్లో ఉంది. నాకు చాలామంది డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ లిస్ట్ ఎప్పుడు నా బెడ్రూమ్లో ఉంటుంది. రోజు అడుగుతున్నా ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఎప్పుడు పిలుస్తారు అని, వెంకటేష్ మాల్ లాగా. సో ఇట్ విల్ కమ్. సో ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమా సార్? బాగా నచ్చే సినిమా అంటే కమర్షియల్గా కావచ్చు, సెన్సిబిలిటీగా కావచ్చు. మనం ఇప్పుడు మాట్లాడాం కదా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫిలిం, ఈయన యాక్ట్ చేశారు కదా మమ్ముటి సార్, లక్కీ భాస్కర్. సూపర్ ఫిలిం లక్కీ భాస్కర్, అవుట్ స్టాండింగ్, వెరీ లవ్లీ ఫిలిం. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఎపిసోడ్ చాలా ఉన్నాయి. నేను ఒక రోజుకి 3-4 దురంధర్ చూసారా? ఫస్ట్ డే ఫస్ట్ షో అండి. అవునా? దురంధర్ అన్ని ఫస్ట్ డే ఫస్ట్. నేను అన్ని పిక్చర్ ఇలాంటి మంచి పిక్చర్ అని ఫస్ట్ డే ఫస్ట్ షో. 8 o'clock 7 o'clock ఉంటుంది కదా, 6 o'clock ఉంటే కూడా వెళ్తాను. సో ఐ డోంట్ మిస్ ఎనీ మూవీస్. అండ్ విక్రమ్ గారి గురించి చెప్పండి సార్. యాక్టర్ విక్రమ్ గారు, యాక్టర్ విక్రమ్ గురించి చెప్పాలంటే ఈజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇది. యాక్టర్ విక్రమ్ నేను చాలా వి గో అ లాంగ్ వే. సో వీఆర్ నాట్ ఇన్ టచ్ ఫర్ మెనీ ఇయర్స్ నో. సో ఇక్కడ అమ్మ నాన్న కావాలి చేసేప్పుడు విక్రమ్ ఏదో గెస్ట్ హౌస్, డార్క్లో ఏదో గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇప్పుడు నేను నా రూమ్లో స్టే చేయండి చెప్పి అక్కడి నుంచి రోజు ఇక్కడ వచ్చి నా దగ్గర అడుగుతారు, ఎలా నువ్వు ఇలా వచ్చారు, ఇలా నాకు ఎలాగైనా తెలుగులో చాలా పిక్చర్ చేయాలి, ఇలా అన్నీ మాట్లాడతారు. సో ఆ తర్వాత మెరుపు ఆ పిక్చర్ 4-5 పిక్చర్స్ యాక్ట్ చేశాను నాతో. యూస్ టు బీ మై గుడ్. అంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్ విక్రమ్ గారికి సంబంధించి. మీరైతే కరెక్ట్ పర్సన్ అని చెప్పి అడగదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వేరే కెమెరామ్యాన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతను చెప్పారు, విక్రమ్ చాలా కొత్తలో వచ్చినప్పుడు అతను ఒక బాగా యంగ్స్టర్, ఆ కుర్రాన్ని తీసుకుని ఒక డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కనీసం తను పట్టించుకోలేదంట విక్రమ్ గారిని. బట్ అతను విక్రమ్ గారు బయటకు వచ్చి, నేను తెలుగు వాడిని, తెలుగులోనే కొట్టాలి, తెలుగులోనే సక్సెస్ అవ్వాలి, నన్ను ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు చాలా బాధపడేవారంట. ఈవెన్ ఆయన తమిళ మూవీస్కి అక్కడ స్టార్ అవ్వడానికి ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా ఆయన మనసు అంతా ఎక్కడే ఉండింది. బట్ విక్రమ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేకపోయింది. ఇది ఫ్యాక్ట్ కూడా. నా దగ్గరే జరిగిందో ఏమో తెలీదు. నా దగ్గర అడుగుతారు ఇలాగైనా నేను రావాలి, తెలుగు పిక్చర్స్ చేయాలి, ఇలాగే మాట్లాడుతూ ఎలా రా నాకు అని చెప్పి. సో ఆయన చాలా బాధపడేవాళ్ళం. నేనే ఆయన ఏదో ఒక పిక్చర్ చేసేటప్పుడు రేపు న్యూ ఇయర్ నా ఫాదర్ భారతీరాజా వెళ్ళి చూడమని చెప్పారు. సో నేను వెళ్ళాలి భారతీరాజాని చూడడానికి. భారతీరాజా న్యూ ఫేసే తీస్తారు. అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం, భారతీరాజా న్యూ ఫేసెస్ ఇస్తారు, ఈయన భారతీరాజా దగ్గర వెళ్ళి ఈయనకి ఛాన్స్ ఇవ్వడం ఏంటి, ఈయన పోయి చూడడం ఏంటి అని ఇలా నేనే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు. సో అది తర్వాత ఏబిసిఎల్ కోసం ఒక పిక్చర్ చేశారు. అది వస్తే చాలా బాగా నాకు మార్కెట్ వస్తుందని చెప్పారు. ఆ పిక్చర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత సేదు చేసి 2.5 years ఏ పిక్చర్ రాలేదు.
ఆ పిక్చరే బయటికి రాలేదు 2.5 years. అవును. అది తర్వాత బయటికి ఆ పిక్చర్ వచ్చి స్లోగా పికప్ అయింది. సో ఇప్పుడు ఆయన మంచి పొజిషన్, ఈ డిజర్వ్స్ ఇట్. ఈ వాస్ చేసింగ్ సక్సెస్, ఎందుకంటే అంత కష్టపడారు ఆయన లైఫ్లో ఆయన. సో తమిళ్లో విడాముయర్చి అని చెప్తారు. సరే. సో వదలకుండా పట్టు చేసి విడవకుండా. చేయడం. ఆ. ఎస్, అది అది చూసి మనం లెర్న్ చేయాలి ఆయన దగ్గర నుంచి. వాట్ సి విక్రమ్ అండ్ ఆల్ ఇప్పుడు మీరు చూస్తే నాకు చాలా మోటివేషన్. ఉమ్. విక్రమ్ ఇప్పుడు రవితేజ చూస్తే కూడా, సార్ రవితేజ గారు. రవితేజ అని నేను ఆంటీ పిక్చర్ చేసేప్పుడు అక్కడ సదాకా సెట్లో వచ్చి హలో అని చెప్తూ వస్తారు. ఎవరు ఇదే అని చెప్తే రవితేజ అని యాక్టర్ అని. ఉమ్. ఆ టైంలో రాజా రవీందర్ని చూడడానికి కోసం వచ్చి ఆయన బైక్లో వచ్చి ఆయన కార్ తీసుకెళ్తారు. ఓకే. ఆ టైంలో ఎవరంటే రవితేజ అని. ఆ తర్వాత బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కన్నడలో మేము ఒక పిక్చర్ చేసాం, ఉమ్. నేను రవితేజ అని. చాలా జాలీ guy. అది తర్వాత చూస్తే ఫటక్ ఫటక్ అని హీరో అండ్ యూనో ఈస్ బికమ్ స్టైల్ రాజా అండ్ Sir. ఈ డిజర్వ్స్ ఇట్. వెరీ కూల్ గై అండ్ ఈవెన్ నౌ ఫర్ హిస్ ఏజ్ ద కైండ్ ఆఫ్ ఎనర్జీ, ద డాన్స్ అండ్ ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్ అండ్ యూనో నేనే ఆయన ఫ్యాన్ యాక్చువల్గా. బా. ఎందుకంటే చూడండి ఎంత స్టైల్గా ఉన్నారు ఆయన లుక్ ఇదని. అండ్ టు గెట్ దట్ పొజిషన్ వీళ్ళందరూ ఇట్స్ లైక్ మనకు మోటివేషనల్ ఇది ఫ్యాక్టర్లో ఒక తీసుకోవచ్చు వీళ్ళని. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే కొంతమందికి మన కళ్ళ ముందు పెరిగిన వ్యక్తులు, మన కళ్ళ ముందు చాలా నార్మల్గా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా స్టార్స్ అయితే యాక్సెప్ట్ చేయడానికి చాలా మందికి ఒక రకమైన యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏం చేశారో అది అడాప్ట్ చేయాలి మనం. కరెక్ట్. అడాప్ట్ చేస్తేనే ఎందుకంటే వాళ్ళు ట్రెండ్లో ఉన్నారు, వాళ్ళు ఆ ట్రెండ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఫాలో చేశారు అని అది అడాప్ట్ చేయాలి. సార్. సో అడాప్ట్ చేస్తేనే వాళ్ళలాగా అవ్వచ్చు సార్. కదా. ఇప్పుడు రవితేజ సక్సెస్ అన్నీ ఈ డిజర్వ్స్ ఇట్. ఇట్ ఈస్ 100% పక్కా ఈస్ హార్డ్ వర్క్. ఆయన ఇలా వచ్చారు, వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు చూడండి ఆయన. కరెక్ట్. నాకు ఒక సీనియర్ డైరెక్టర్ చెప్పారు సార్, వన్ డే ఆయన సెట్లో భోజనం చేస్తుంటే భోజనం ఎందుకు పెట్టారని చెప్పి చేతిలో ప్లేట్ లాగేశారంట రవితేజ గారికి. అదే ప్రొడక్షన్ హౌస్కి ఆయన స్టార్ హీరో అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా చేశారంట. పక్కన వాళ్ళందరూ చేయొద్దు అన్నారంట. నాకు ఆ రోజు వాడు ప్లేట్ భోజనం కట్టేది కదా, ఈరోజు నాకు క్రోడ్స్ ఇవ్వాలి, సో ఆడితోనే చేస్తాను అని చెప్పి వాడికి మళ్ళీ డేట్స్ ఇచ్చారంట. ఒకసారి ఇక్కడ బ్రహ్మాజీ ఇంట్లో డిన్నర్ కోసం పిలిచారు. అప్పుడు ఈయనే నన్ను హోటల్కి వచ్చి పికప్ చేయాలి. ఎవరు? రవితేజ. ఫియట్ ఊనో, అప్పుడు ఫియట్ ఊనో కార్ వచ్చి పికప్ చేసి సిగరెట్ నేను లైట్ చేసి, నా కార్లో సిగరెట్ అని తాగకూడదు, నాన్ స్మోకింగ్ కార్ ఇది అని. సో సరదాగా మేము కలిసి నేను చెప్పేది ఆ టైంలో. ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయారు. ఇప్పుడు కూడా బ్రహ్మాజీ అండ్ చూస్తే వాళ్ళు యూనో ఆ పాత ఇదిలాగా మాట్లాడతాం. సో మీరంటే టాలీవుడ్లో అంటే మీకు అన్ని దగ్గర ఉన్నారు ఫ్యాన్స్, టాలీవుడ్ పీపుల్కి మీరంటే చాలా ఇష్టం. నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం నిజం చెప్పాలంటే, ఎందుకంటే నేను పుట్టే స్థలం ఇది. అండ్ ఫ్రమ్ ద ప్రెస్ టు పీపుల్ టు ప్రొడ్యూసర్స్, మనుషులు అంటే ఇక్కడే మంచి మనుషులు. నేను చెప్తాను, నేను మై మదర్ టంగ్ ఇస్ తమిళ్, కానీ ఇంట్లో అందరూ తెలుగు చక్కగా మాట్లాడతారు. నా ఇంట్లో లెటర్స్ అన్ని తెలుగు మీడియమే, ఎందుకంటే అన్ని విజయవాడ, ఇక్కడ మారట్పల్లి, హైదరాబాదే నా ఇది. సో ఉంటే కూడా నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఓన్లీ విత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు పీపుల్. అండ్ నా అమ్మ కూడా అప్పటి నుంచి చెప్పేవాళ్ళు తెలుగు వాళ్ళంటే మంచి వాళ్ళు రా అని. సో అలాగే ఐఎమ్ ఓన్లీ కంఫర్టబుల్ హియర్, ఈవెన్ దో ఐఎమ్ సెటిల్డ్ ఇన్ కేరళ ఫర్ ద నేచర్, బ్యూటీ అండ్ ఎవ్రీథింగ్. తెలుగు వాళ్ళే నా ఐ లవ్ తెలుగు పీపుల్. ఎక్కువ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీరంటే ఎంత ఇష్టమో ఆ ఎగ్జాంపుల్తో చెప్తాను సార్. నేను ఒక్కనే మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా మీ ఫేస్ రివీల్ అవ్వదు. సినిమా అంతా కూడా ఆ కట్ షాట్లు అట్లా పడుతుంటాయి. ఎప్పుడైతే ఆ బుక్ ఓపెన్ చేస్తారో, ఆ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఈయన మా నాన్న అని మహేష్ బాబు గారు తెలుసుకున్నప్పుడు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద మీరు కనిపించినప్పుడు ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయారు ఫస్ట్ ఫ్రేమ్తో, ఒక్క ఫ్రేమ్తో. ఎందుకు? మీరు కాబట్టి. సో అంత ఇష్టం తెలుగు ఆడియన్స్కి మీరంటే. ఒక్క ఫ్రేమ్ చాలు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తే అరే మన ఆనంద్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ కనెక్టివిటీ, సో మీకు అది ఉంది. సో అందుకని నేను అడుగుతుంది ఏంటంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేయండి తెలుగులో వీలైతే.
డెఫినెట్గా అండి. ప్రయారిటీ ఇవ్వండి తెలుగు. 100% ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మా ఇంటి బంగారం, ఇది రావు బహదూర్, ఈ కామాఖ్య, ఇదన్నీ పిక్చర్ వచ్చిన తర్వాత చాలా తెలుగు పిక్చర్స్ వస్తుంది. చాలా పిక్చర్స్ నేను చేసాం. మీరు కూడా చాలా ఇంటర్వ్యూ తీస్తారు ఫ్యూచర్లో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై ప్లెజర్ ఆల్వేస్. అంటే చాలా రోజుల నుంచి చిన్నప్పుడు ఒక వ్యక్తి టీవీలో స్క్రీన్ మీద చూసుకున్న వ్యక్తిని అలాంటి స్టార్తో కూర్చొని ఈరోజు ఇంటర్వ్యూ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా ఎలా అంటే చాలా ఇంటర్వ్యూ నేను చేశాను. మీరు చాలా కూల్ పర్సన్ అండ్ యూ ఆల్వేస్ కీప్ యువర్ ఆపోజిట్ పర్సన్ ఇంటర్వ్యూ తీసేవాళ్ళని ఇన్ అ వెరీ కంఫర్ట్ జోన్. అండ్ ఆ టెక్నిక్ మీకుంది, ఆ టాక్టిక్స్ మీకుంది. సో మీకు కూడా ఫ్యూచర్ చాలా సూపర్గా ఉండాలి. ఎంజాయ్ లైఫ్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. థ్యాంక్ యూ మై ప్లెజర్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.